నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జీవీఆర్సీ న్యూస్. ప్రజా వేదికలో ముమ్మిడివరం ఎమ్మెల్యే బుచ్చిబాబుకి చంద్రబాబు నాయుడు వార్నింగ్. సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీలో భాగంగా ఈసారి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తో పాటు జిల్లా అధికార బృందం చెయ్యేరు గుండెపల్లి గ్రామంలో హెలిప్యాడ్ ను, చెయ్యేరులోని ప్రజా వేదిక స్థలం ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. మే 31 శనివారం ముమ్మిడివరం మండలం చెయ్యేరు గ్రామంలో జరిగిన ప్రజావేదిక కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం బీసీ వర్గాలకు, ఇతర అణగారిన వర్గాలకు, మహిళలకు ఎన్నో రకాలుగా ఉపయోగపడే కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని ఆయన వివరించారు. సీఎం ప్రసంగాన్ని ప్రజలు అశాంతం విని మంత్రముగ్ధులై ఉండిపోయారు. చెయ్యేరు ప్రజావేదిక అనుకున్న దానికంటే 100 రెట్లు విజయవంతమైంది అని నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చివర్లో ముమ్మిడివరం నియోజకవర్గ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబుకు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కు సీఎం చంద్రబాబు నాయుడు స్వీట్ వార్నింగ్ ఇవ్వడం కోసమెరుపు. నేను ఇచ్చేది డబ్బులు మీకు గాని గ్యాస్ కంపెనీలకు కాదు. అందుకే ఇప్పటి నుంచి 4 నెలలకు ఒకసారి మా ఆడబిడ్డల అకౌంట్ లో ఆ డబ్బులు మీ అకౌంట్ లో వేస్తానని మరొకసారి మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. మా ఆడబిడ్డల ఖర్చులు తగ్గించాలని ఆలోచిస్తున్నాను. దీనికి కూడా శ్రీకారం చుడతాను. ఇంకో పక్క రోడ్లన్నీ గుంతలు పడిపోయినాయి, గోతులు పెట్టి వెళ్లారు, గుంతలన్నీ పూడ్చాం. దీనికి 1200 కోట్లు ఖర్చు అయింది. 20,000 కిలోమీటర్లు బాగు చేశాం. మళ్లీ హామీ ఇస్తున్నాం, భవిష్యత్తులో కూడా ఈ రోడ్లు సక్రమంగా మెయింటైన్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మత్స్యకారులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. 217 జీవో ఇచ్చారు వాళ్ళ పొట్టగొట్టడానికి. ఈరోజు ఆ జీవోను రద్దు చేశాం. మత్స్యకారుల సేవలో వేట సమయంలో వాళ్లకు ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్క కుటుంబానికి 20,000 రూపాయలు చొప్పున 259 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం. ప్రతి ఒక్కరికి, పేదవాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టడానికి ఆ రోజు అన్నా క్యాంటీన్లు తెచ్చాం. ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, మన నాయకుడు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా టీటీడీలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ రోజు ఆ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతా ఉంది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేను అన్నా క్యాంటీన్ పెడితే దాన్ని కూడా మూసేసే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు 203 అన్నా క్యాంటీన్లు పెట్టాం. అవసరమైతే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక అన్నా క్యాంటీన్ ఉంటుందని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మొన్న బడ్జెట్ లో 47,456 కోట్ల రూపాయలు వెనుకబడిన వర్గాలకు పెట్టబోతున్నామని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నా. నాయి బ్రాహ్మణులకి 25,000కు పెంచాం. చేనేతలకి జిఎస్టీ చేశాం. పవర్ లూమ్స్ కి, హ్యాండ్లూమ్స్ కి 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. కడాన గీత కార్మికులకి మొట్టమొదటిసారిగా చరిత్రలో 10% మద్యం షాపుల్లో రిజర్వేషన్లు పెట్టిన ఏకైక పార్టీ. అది కూడా వాళ్ళు కట్టే డబ్బులు 50% తగ్గించి వాళ్ళకి ఇచ్చానంటే బీసీల అభ్యుదయం కోసం వాళ్ళు బాగుపడాలని చెప్పి ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా స్వర్ణకారుల కోసం కార్పొరేషన్ పెట్టాం. ఇక్కడ ఒకటి ఎమ్మెల్యే గారు చెప్తున్నా, మీకు కూడా చెప్తున్నా, షెడ్యూల్ కులాల కోసం మాలా, మాదిగా, రెల్లి అందరికి హామీ ఇస్తున్నా. అదే మరి గిరిజనులకు హామీ ఇస్తున్నా. మీ ఇంటి పైన సోలార్ పెట్టుకోండి, రూఫ్ టాప్ ఉంటే పెట్టుకోండి. మీరు ఒక్క పైసా ఇవ్వక్కర్లేదు, మేమే ఖర్చు పెడతాం. ఉచితంగా మీకు కరెంట్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని హామీ ఇస్తున్నా. మీరు వాడుకుని మిగిలిన కరెంట్ వస్తే చెప్పండి, ఆ కరెంటు కూడా డబ్బులు ఇప్పిస్తా. అంటే ఒక్కొక్క యూనిట్ కి ₹2.8 చొప్పున తిరిగి మీ అకౌంట్ లో డబ్బులు వేసే బాధ్యత నాది. ఒకప్పుడు ఎండ లేనప్పుడు కరెంటు రాదు, రానప్పుడు గవర్నమెంట్ ఇస్తాం. మీరు బాగా ఎండున్నప్పుడు కరెంట్ వస్తుంది, దాన్ని మళ్ళా డిపార్ట్మెంట్ కి ఇస్తే స్వాపింగ్ కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. బీసీలందరికీ హామీ ఇస్తున్నాం. మీరు గాని సోలార్ మీ ఇండ్ల పైన పెట్టుకుంటే 3 కిలోవాట్ల వరకు 98,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అగ్రవర్ణాలకు హామీ ఇస్తున్నాం.
మీరు కూడా సోలార్ పెట్టుకోండి. 78,000 రూపాయలు 3 కిలోవాట్లకి సబ్సిడీ ఇస్తాం. దీని వల్ల దర్జాగా రేపు రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి రాదు. ఇంకా ఎక్కువ కరెంటు ఉత్పత్తి చేసుకుంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా తయారు చేసుకోండి. మీ స్కూటర్లకి ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ చేసుకుంటే మీరు ఇంకా ఎక్కడ తిరిగినా ₹1 ఖర్చు లేదు, పెట్రోల్ లేదు, డీజిల్ లేదు. కార్లకి, ట్రాక్టర్లకి అన్నిటికీ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనికి కూడా ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. ఒక్కొక్క నియోజకవర్గానికి 10,000 ఇండ్ల పైన సోలార్ పెట్టాలని చాలా స్పష్టంగా చెప్పాను. ఇక్కడే కలెక్టర్ గారు ఉన్నారు, ఇక్కడే ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 10,000 ఇండ్ల పైన సోలార్ పెట్టకపోతే ఎమ్మెల్యే పవర్ కట్ అవుతుంది. క్లియర్ గా చెప్తున్నా నేను. కలెక్టర్ కూడా ఒకవేళ మీరు చేయకపోతే జోల్ట్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఏం చేస్తారో నాకు తెలియదు. ఒక కార్యక్రమం ఇచ్చిన తర్వాత ప్రజాహితం కోసం చేసినప్పుడు దాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత మీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.